నమస్తే. వెల్కమ్ టు రియల్ టీవీ తెలుగు. నేను మీ వెంకట్ గన్నవరపు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మనం చూసాం. ఇప్పుడు చమురు సంక్షోభం వచ్చింది. దానికి కారణం ఏంటి? ఇటు ఇరాన్‌కి, అటు అమెరికాకి యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం అసలు ఎలా స్టార్ట్ అయింది? ఎక్కడా కూడా ఈ యుద్ధం జరగడానికి కారణాలేంటి? ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ యుద్ధము అమెరికా స్టార్ట్ చేసింది ఇరాన్ మీద. ఇరాన్ అధినాయకత్వానికి గనక మనం అంచివేస్తే అక్కడ యుద్ధం ఆగిపోతుంది. వాళ్ళు కాన్ఫిడెన్స్ కోల్పోతారు. భయానక వాతావరణం వస్తుంది. చర్చలకు ముందుకొస్తారు. ఈ చర్చల ద్వారా మనం విజయం సాధించినట్టు అవుతుందని అమెరికా భావించింది. అమెరికా భావించింది అదే కానీ ఇక్కడ జరిగింది వేరు. అమెరికా నేను చెప్పినట్లుగానే అధినాయకత్వాన్ని మిసైళ్ల వర్షం కురిపించి ఖుమేని ఆయన హతమయ్యాడు. ఎవరైతే ఆయన చీఫ్ ఉన్నారో దేశ అధ్యక్షుడు ఖుమేని చీఫే. ఆయన ఆయన చనిపోయిన తర్వాత వీళ్ళ కంట్రోల్‌లోకి వస్తదనుకున్నారు. కానీ ఇరాన్ వ్యూహం వీళ్ళు పసిగట్టలేదు. ఇరాన్ ఏం వ్యూహము? జనరల్‌గా ఏంటంటే ఏ దేశానికైనా సెంట్రలైజ్డ్ మిలిటరీ పాలిసీ ఉంటుంది. కానీ ఇరాన్‌కి మాత్రం డీసెంట్రలైజ్డ్ మిలిటరీ పాలిసీ. అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే ఏ దేశంలో అయినా ఇంచుమించు ఆ దేశంలో మిలిటరీ చర్యలకు ఉపకరించదు. ఇక్కడ అధ్యక్షుడు లేకపోయినా, ఎవరు లేకపోయినా మిలిటరీ తానంతట తానే యుద్ధం చేయగల వ్యవస్థను ఇరాన్ ముందుగానే క్రియేట్ చేసి పెట్టుకుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని. అది అమెరికా పసిగట్టలేదు. పాయింట్ నంబర్ 1 అక్కడ అమెరికా ఓడిపోయింది. ఒక వారం రోజులు గనక మనం మిసైల్స్ దాడి చేస్తే, ఏదైతే గల్ఫ్ కంట్రీలో అమెరికన్ బేసెస్ ఉన్నాయో, ఆ బేసెస్ నుంచి యుద్ధం చేస్తే, మిసైల్ దాడి చేస్తే, ఇక్ ఇరాన్ అనేది మన చేతిలో కంట్రోల్‌లో ఉంటుంది. ఇరాన్ కంట్రోల్‌లో ఉంటే, ఇక్కడ ఇరాన్‌లో ఉన్న చనిపోయిన ఖుమేని గాని, ఇప్పుడున్న అధ్యక్షుల మీద కానీ, ఉన్నత స్థాయి అధికారుల మీద గాని, ఆ దేశం మీద గాని అమెరికాకు కోపం లేదు. అమెరికా మీద ఇరాన్‌కి కానీ, ఇరాన్‌లో ఉన్న ప్రస్తుత అధ్యక్షులకు కానీ కోపం లేదు. ఏంటి? కోపం లేకపోయినా యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? ఇద్దరు ఎందుకు యుద్ధ వాతావరణం ఉండి యుద్ధం చేసుకుంటున్నారు అంటే, ఇక్కడ ప్రపంచ దేశాల అందరికీ తెలియాల్సిందేంటంటే, ఇక్కడ పెత్తనం కోసం. ఇంటర్నేషనల్ వాటర్స్‌లో పెత్తనం. ఎక్కడ ఇంటర్నేషనల్ వాటర్ అంటే హార్మూజ్ జలసంధి. ఈ జలసంధి మీద పెత్తనం ఎవరికుంటుందో వాళ్ళే ప్రపంచ స్థాయిలో అన్ని దేశాల మీద చలాయిస్తారు. పెద్దన్న పాత్ర పోషిస్తారు. అదే హార్మూజ్ జలసంధి. దాదాపు 35-40% ప్రపంచ దేశాలలో గ్లోబల్‌లో 35% ఈ హార్మూజ్ జలసంధి నుంచే ఇంధనం వెళుతుంది. ఈ హార్మూజ్ జలసంధి మీద ఎవరిదైతే కమాండ్ ఉంటుందో వాళ్ళదే పెత్తనం. కాబట్టి ఈ యుద్ధం. కానీ ఇక్కడ డీసెంట్రలైజ్డ్ ఆర్మీ పాలిసీ వల్ల ఇరాన్ చతికిల పడలేదు. రెండో తప్పు అమెరికా చేసిన రెండో తప్పు. మొదటి తప్పు అధ్యక్షుడిని హతమార్చడం వల్ల ఇరాన్ కంట్రోల్‌లోకి వస్తుందన్నారు. అది అధ్యక్షుడిని చంపినా కూడా కంట్రోల్‌లోకి రాలేదు. అది మొదటి తప్పు. అది ఫెయిల్ అయింది ఆ నిర్ణయం. రెండో నిర్ణయం ఇక్కడ పెద్ద పెద్ద మిసైల్ వాళ్ళు వదులుతుంటే కేవలం 20,00,000 చిన్న చిన్న డ్రోన్‌లతో 20,00,000 ఇంచుమించు ఇరాన్ ప్రయోగించే డ్రోన్‌లు. 20,00,000 డ్రోన్‌లతో అమెరికా పెద్ద పెద్ద మిసైల్స్‌ని ఇవి అంతమొందించేసేసాయి. తర్వాత గల్ఫ్ కంట్రీస్‌లో యూఏఈ కావచ్చు, అనేక కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీలందరికీ ఇరాన్ ఒక భయానక వాతావరణాన్ని సృష్టించింది. మీ మీద మాకు పగ లేదు. మీరు అమెరికాకి సహకరించినంత కాలం మీరు మాతో యుద్ధంలో ఉన్నట్లే అని భావిస్తాము అనే క్లియర్ కట్ మెసేజ్ వెళ్ళింది. వాళ్ళు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు ఇరాన్. మీరు అమెరికాకి సహాయపడ్డందుకలే. ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్‌లో అమెరికా యుద్ధ బేస్‌లను ఏర్పాటు చేసేసుకొని అమెరికా ఇక్కడి నుంచి ఆ గల్ఫ్ కంట్రీస్ నుంచి ఇరాన్ మీద యుద్ధం చేస్తోంది. సో, ఇప్పటికీ యుద్ధం ఆగడం లేదు. ఇరాన్ డి అంటే డి అంటుంది. అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక్కడ వెనక్కి వెళ్ళలేని, ముందుకు వెళ్ళలేని పరిస్థితి. దాదాపు 7, 8 రోజుల క్రితం ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చారు. జలసంధి మీద వివాదం అయిపోయింది. ఇక స్వేచ్ఛగా వెళ్ళొచ్చని. స్టేట్మెంట్ ఇచ్చి 24 గంటలు గడవక ముందే బెహ్రెన్ నౌక మీద మళ్ళీ దాడి చేసింది ఇరాన్. సో, మళ్ళీ ఆ దాడిలో భారతీయులు ఒకళ్ళు చనిపోయారు. 8 మంది గాయపడితే 6గురు భారతీయులు ఉన్నారు. ఇలాంటి వాతావరణం అయితే ఉంది. ప్రస్తుతానికి అమెరికా అధ్యక్షుడు ముందుకు వెళితే ఇరాన్ మీద నెగ్గే పరిస్థితి లేదు. హార్ముజ్ జలసంధి వీళ్ళ కంట్రోల్‌లోకి రాలేదు. వచ్చే పరిస్థితి కనపట్లేదు. వెనక్కి వెళితే ప్రపంచ దేశాల సరసన ఈరోజు ఆయన ఎంత కాదన్నా యుద్ధ పరికరాలు, యుద్ధ సామాగ్రి అమ్ముకొని ఇలా పైచేయి సాధిస్తున్న దేశాలలో అమెరికా ఒకటి.
ఇక్కడ వాళ్ళు తోక ముడిచినట్టు అవుతుంది. అలా అని జలసంధి చేతికి రాదు. ఇక్కడ ఇరాన్ ఏం చేసినా ఆ హార్ముజ్ జలసంధి నుంచి వెళ్ళే నౌకల్లో చమురు నౌక మీద ఒక మిసైల్ పడితే ప్రపంచవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. సో ఇది ఎక్కడికి చెక్ పెట్టాలి, ఎవరు చెక్ పెట్టాలి, దీన్ని ఎవరు ఆపాలి, పిల్లికి ఎవరు గంటలు కడతారు అన్న సామెతగా ప్రస్తుత వాతావరణం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు మూలిగే లక్కపై తాటికాయ పడ్డట్టు గ్లోబల్ వార్మింగ్ ఉంది, వాతావరణ పరిస్థితులు సమతుల్యత లేదు అనుకున్న ఇలాంటి తరుణంలో ఏఐ వచ్చింది, ఏఐ వల్ల ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి తరుణంలో చమురు పెరిగితే ఆ ప్రభావం ఈ సమాజంలో అన్ని రంగాలపై పడుతుంది. ఈ చమురు ఇలా పెరిగి వంట గ్యాస్ మీద కావచ్చు, పెట్రోలు డీజిల్ మీద కావచ్చు, పరిశ్రమలో వాడే అనేక పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద కావచ్చు పడే వాతావరణం ఉంది. దీన్ని ఎవరు ఆపాలి? ప్రస్తుతానికైతే ఇలాంటి వాతావరణం ఉంది. దీన్ని ఎలా అవుతుంది ఏంటి అనేది వేచి చూద్దాం.